ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల కోటా శ్రీనివాసరావు ఈ ఉదయం అస్వస్థతతో కన్నుమూశారు. కోటా మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న జన్మించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. కోటా రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగాను పనిచేశారు. ఇక 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 750కి పైగా చలనచిత్రాల్లో నటించారు. ప్రతి నాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు కోటా శ్రీనివాసరావు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కోటా శ్రీనివాసరావుకు 83 ఏళ్లు. ఈ రోజు ఉదయం అస్వస్థతతో కోటా కన్నుమూశారు. కోటా మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ అంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కోటా శ్రీనివాసరావు జూలై 10, 1942వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం అయితే కొనసాగింది. 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 750కి పైగా ఆయన చలనచిత్రాల్లో నటించారు. ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అలాగే సహాయ నటుడిగా ఇలా ఏ పాత్ర చేసినా ఆయనని కొట్టేవాళ్ళు లేరు అన్నట్టుగా ఆయన నటించేవారు. వివిధ విభాగాల్లో మొత్తం ఆయన కెరీర్లో 9 రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకున్నారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం అస్వస్థతతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. అయితే కోటా మృతి పట్ల టాలీవుడ్ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, కోటా శ్రీనివాసరావు మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఎవరెవరు ఏమని అంటున్నారు? అలాగే కోటా శ్రీనివాసరావు ప్రస్థానం చూసుకుంటే కనుక అది తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనిది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఆయన అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు? రాధిక, ఈ కోటా శ్రీనివాసరావు అతను ఒక గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన జననం అయితే 1942 జూలై 10న అయితే జన్మించడం జరిగింది. ఈ రోజు ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఎందుకంటే అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళం కొన్ని చిత్రాల్లో, ఎందుకంటే సౌత్ ఇండియాతో పాటు హిందీలో కూడా నటించడం జరిగింది. అంటే మాజీ రాజకీయవేత్తగా కూడా శ్రీనివాసరావు గారు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తూర్పు నుండి కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. అతను 1978లో ప్రాణం ఖరీదనే తెలుగు సినిమాతో అయితే అరంగేట్రం చేయడం జరిగింది. అతను 700 పైగా చలనచిత్రాల్లో నటించాడు. ప్రతి నాయకుడుగా, క్యారెక్టర్ యాక్టర్ గా, సహాయ నటుడుగా వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. అయితే 2012లో మాత్రం కృష్ణం వందే జగద్గురం చిత్రానికి గాను సైమా అవార్డును కూడా అందుకోవడం జరిగింది. 2015లో అతను భారతీయ సినిమా చేసిన కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని కూడా అందుకోవడం జరిగింది. అతను ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని చెప్పేసి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోటా శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కూడా కంకిపాడులో ఒక వైద్యుడు. కోటా శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న అయితే తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఇష్టంగా ఉండేది. సినిమాల్లో రాకముందు ఇతను స్టేట్ బ్యాంక్ లో కూడా పనిచేశాడు. 1966లో ఈయనకు రుక్మిణితో అయితే వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోటా ప్రసాద్ గారు 2010 జూన్ 21లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే జేడి చక్రవర్తి దర్శకత్వంలో కూడా తాను సిద్ధం అనే సినిమాలో కూడా వాళ్ళ అబ్బాయి నటించడం జరిగింది. 2010లో గాయం 2లో కూడా తన తండ్రితో పాటు నటించాడు. కోటా శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అయితే ఎన్నికవడం జరిగింది. ఈ రోజు ఉదయం 4 గంటలకు
తుదిశ్వాస విడిచడంతో సినిమా ఇండస్ట్రీ అయితే సౌత్ ఇండియా, ఎందుకంటే ఇతనితో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది, బాబుమోహన్ గారితో వీళ్ళందరితో గొప్ప సినిమాలు అయితే ఒక చిరస్థాయిలో నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకంటే మనకు కూడా ఆ చిన్న స్థానంలో కూడా చాలా సినిమాలు, ఎన్నో గొప్ప సినిమాలు అయితే చేయడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడుగా, హాస్య నటుడుగా, ఒక సినిమా యాక్టర్ గా, ప్రతినాయకుడుగా కూడా చేయడం జరిగింది. ఇతనైతే భారతీయ ప్రభుత్వం కూడా, ఎందుకంటే పద్మశ్రీతో కూడా అతను గౌరవించడం జరిగింది. ఈ రోజు అతను ఇంకా వివరాలు అయితే కుటుంబ ఏమీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడే దిగ్భ్రాంతిలో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతుందా, లేదంటే రేపు జరుపుతుందా, వీళ్ళ బంధువులు ఎవరైనా వచ్చే ఉన్నారా అనేది కూడా ఖచ్చితంగా ఎటువంటి వివరాలు తెలియలేదు. కాసేపట్లో అన్ని వివరాలు చెప్తానని చెప్పేసి కుటుంబ సభ్యులైతే తెలియజేశారు. రాధిక, అంటే శ్రీపాల్ సినీ ఇండస్ట్రీ పరంగా కానీ, సినిమాల్లో కానీ ఆయన నటనతో అయితే ప్రేక్షకుల్ని మెప్పించారు. అదే రాజకీయంగా కూడా ఆయన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఖచ్చితంగా రాజకీయ ప్రస్థానం కూడా, ఎందుకంటే విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అయితే ఎన్నికవడం జరిగింది. 2015లో కూడా ఇతనికి భారత ప్రభుత్వం అయితే పద్మశ్రీ పురస్కారాన్ని అయితే ప్రకటించింది. 5 నంది పురస్కారాలు అయితే అందుకున్నాడు. ఇతని కోట శ్రీనివాసరావు సోదరుడు కూడా కోట శంకర్రావు కూడా సినిమా నటుడే. అతను కూడా జాతీయ బ్యాంక్ లో పనిచేసేవాడు. అయితే వీళ్ళిద్దరూ ఓవర్సీస్ బ్యాంక్ లో కూడా పనిచేయడం జరిగింది గతంలో. అయితే ఇతనికి చిన్నప్పటి నుండి, బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట శ్రీనివాసరావు గారు అయితే సినిమాల్లో రంగప్రవేశం చేసినట్టుకి రంగస్థలంలో 20 ఏళ్ల అనుభవం అయితే గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు అని ఒక నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ అయితే ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరికీ సినిమాలో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలా కోట శ్రీనివాసరావు గారు అయితే సినీ రంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడు సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించిన కోట 1986 వరకు అయితే ఏ సినిమాలను కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఆ ప్రాణం ఖరీదు నాటకం ద్వారానే ఇతనికైతే సినిమా అరంగేటం జరిగింది. ఆ అదృష్టం వరించింది. అక్కడి నుంచి ఎక్కడికి వెనక్కి చూసుకోలేదు. ప్రతినాయకుడుగా అద్భుతంగా నటించి ఒక వెంకటేష్ గారు నటించిన గణేష్ సినిమా కూడా నంది అవార్డు తీసుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఇంకా చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అహనా పెళ్ళంటో కూడా కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర కూడా చాలా ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ. థ్యాంక్ యూ శ్రీపాల్.